కేసు నెంబర్ 315 శేషు. 1,75,00,000 దొంగతన నేరానికి గాను ఐపీసీ సెక్షన్ 392 ప్రకారం 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష, 5 లక్షలు జరిమానా జాన్, కోయిల మరియు శేషులకు విధించడమైనది. అంతేగాక భద్రాన్ని చంపిన నేరానికి గాను శేషుకి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం యావజ్జీవ శిక్ష విధిస్తూ ఈ కోర్టు ఉత్తర్వు జారీ చేయడమైనది. జాన్ గురించి అమ్మాయి గురించి ఏమన్నా చెప్పాడట్రా? రెడ్డి గారు ఎంతో కొట్టి చూసాం, వాడు నోరు మెదపట్లేదు. వైజాగ్ పోలీసులు పట్టుకుని రిజిస్టర్ చేయడం వల్లే కోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. సూపరింటెండెంట్ మనవాడే చూసుకుంటాడయ్యా. మనకు కావలసినవి మన చేతికొచ్చాక వాడి కథ ముగించేదయ్యా. అలా చెయ్యి. అట్టగే రెడ్డి గారు. చేతుల్లోనేరా. డబ్బులు ఉన్నాయా? రా. ఏం కావాలి? 10 కట్ల బీడీ, 1 సిగరెట్ ప్యాకెట్. డబ్బులు ఇవ్వు. ఇదిగో. మిగతా డబ్బులా బయటకు వచ్చి తీసుకో. బయట రోడీజన్ చేస్తున్నా లోపలేస్తే పెద్ద ఫోటోలాగా నరుకుతామని బెదిరిస్తున్నారా? నేనున్న చోటికి వచ్చి గొడవ పడ్డట్టు నాటకాలు ఆడతారా? ఒక్కొక్కడికి తోలు తీస్తా. ఇది గొడవ లేక హ్యాండ్ కఫ్ తీసేయి. షర్టు పరండి విప్పమను. తారా త్వరగా విప్పు. బనీని కూడా తీయండి. తీరా. నువ్వేమన్నా ఆడతావా? సిగ్గుపడుతున్నావు. చైన్ తీరా. అక్కడ నుంచో ప్యాంట్ తీరా. త్వరగా తీరా. కాళ్ళు ఎడంగా పెట్టు. ఎడంగా పెట్టు. ఎవడెవడు ఎక్కడ దేని పెట్టి తీసుకొస్తున్నాడో తెలియడం లేదు. ఎరా పెద్దిరెడ్డి గారి గురించి తెలిసి ఇవన్నీ చేసావా?
మర్యాదగా సార్కి నిజం చెప్పేసి బయటపడే దారి చూడు, అర్థమైందా? పోరా. ఎక్కడ్రా పిల్ల డాక్యుమెంట్? ఎక్కడా? చెప్పరా, చెప్పు. తెలియదు సార్. రౌండ్స్ టైం అయింది. రౌండ్స్కి వెళ్ళొచ్చాక నీ సంగతి చూస్తాం. సూపర్ నెట్ వస్తుందా? త్వరగా సభలు తిండి, త్వరగా తిండా, త్వరగా త్వరగా. లాగప్ తెరు. రిజిస్టర్ ఏది? మొత్తం ఎంతమంది? 7 ఎంతమందిని వేయొచ్చు? 2 వేయించయ్యా. సార్ నేను చూడండి. ఏంటి? ఇక్కడ ఎవడో చాక్లెట్ తిన్నాడు సార్. ఎవర్రా రే? మీకు మీరుగా ఒప్పుకుంటే వదిలేస్తా, నేను కనిపెట్టానంటే తోలు తీస్తా. ఎవరో ఓ పక్క అడుగుతూ ఉంటే బదులు చెప్పుకుంటా దిక్కులు చూస్తావేంట నా కొడక? చెప్పరా, ఏంటి పొగడా? పాప పుట్టినరోజుని ఇచ్చారయ్యా. చాక్లెట్లో విషం ఉండి నువ్వు తిరిగి చచ్చిపోతే ఈ కాకి సొక్క ఇంటికి వెళ్ళి పిల్లలకి పాలు చేయాలా? చెప్పరా, చెప్పు. చంపేస్తా. నీ పేరేంటి? శేషు. ఊరు? తూణి. అమ్మా నాన్న ఏం చేస్తున్నారు? నాన్నగారు గుమస్తా, అమ్మ టీచర్. ఇద్దరు చనిపోయారు. అందుకే హత్య చేసి వచ్చావా? సార్, ఇక్కడ ఏమన్నా కొత్తగా వేసారా? ఇంకా వేయలేదు సార్. ఎందుకు వేయలేదు? సార్ని చూసి ఎవరు భయపడేయలేదేమో. రిజిస్టర్ ఏది? పట్టుకోండి.
ఇక్కడి నుంచి ఎవరికి తప్పించుకుపోయే ఆలోచన రాకూడదు. తీసుకెళ్ళి అయింది నడు. ఏంటి సార్ ఇంత దారుణంగా కొడుతున్నారు? కొట్టండి సార్. అక్కడ చూడు ఎంతమంది క్రిమినల్స్. 222. పోలీసులు నాతో పాటు 41 మంది. భయం ఉండాలి కదా మరి, అందుకనే. ఇలాగే ఈడ్చుకెళ్ళి సెల్లో వేయండి. అప్పుడే కొడుకులకి భయం ఉంటుంది. తప్పించుకుంటారంట. అదేరా ఇదేరా అరుణాచలం నేనేరా, ఎవడికేం జరిగినా తోడుగా నేనుండురా. దేవుడి ఆజ్ఞాపనరా రా రా, అరుణాచలం ఆచరించురా రా రా. నేనన్న మెట్టినోణ్ణి మరిచిపోనురా, కానీ తప్పు చేసినోణ్ణి వదలపోనురా. నువ్వు ఎలా బయటికి వెళ్తావో నేను చూస్తాను. నిన్ను చెప్పకుండా వదిలిపెట్టాను. నా ముందు బెదిరిస్తా ఉంటా. ఈడ్చుకెళ్ళను నా కొడుకుని. దూరంలో ఉన్న దోళ్ళే మనకి మటలో చేపలు దొరుకుతున్నాయి. బాగుంది, తిను. తినలేకపోతే నాకు ఇవ్వు. వీళ్ళెవరు ఎవరు అడిగినా కానీ ఎవరు. అదేంటి నీ బాబు వచ్చి కడుగుతాడా? నీ బాబు వచ్చి కడుగుతాడు. అన్న దగ్గర అల్లరి చేస్తున్నాడే, వాడి పేరే మురళి. రైల్వేలో ఉండే ఆయన పేసెస్ని దొంగలిచ్చి పోలీసులకు దొరికిపోయాడు. ఒక బీడీ తీసుకోమంటావా? చూడ్డానికి పిచ్చోడ్లా ఉన్నాడని రైల్వే అధికారులు చేసే పెద్ద తప్పులని ఈడి మీదకి తోసేశారు. పిచ్చిన తూ వీడి. హే, అన్నీ ఇక్కడంతా, అక్కడికి వెళ్ళివ్వు. ఓ అన్నా, నాకు వీడి బీడి అంతే వద్దన్నా. తీసుకొని పోరా అన్న. ఇవ్వు. కట్ట దొరికింది. వదిలే వదిలే, వాళ్ళంతే. అమ్మా, బీడీ తాగితేనే ఫ్రీగా పోతుంది, పొద్దునైనా సాయంత్రం అయినా. అన్న కాకినాడలో కింగ్. నీకు రైతు బజార్ మార్కెట్ తెలుసా?
అక్కడ అన్ననే అన్ని ఒక గొడవలో 4 కుర్రలు వేసేసి లోపలికి వచ్చాడు. అమ్మారా పగ పగ ఎదిరించన్నా అన్నా పాసమే కావించేరా దొరన్నా ఏరా నిలువదు నమ్మారా పగ పగ. నోరు మూసుకుంటావా లాఠీకి పని చెప్పనా? పాట బాగుందన్నా. ఏంట్రా గతం వెంటాడుతుందా? 2 గంటలకి ఒకడు ఉలికిపడి లేచాడంటే అదేరా అర్థం. మీకెలా తెలుసు టైం 2 అయిందని? గురువారం రాత్రి 2 గంటలకి స్పెషల్ ట్రైన్ వైజాగ్ రామేశ్వరం వెళ్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. పడుకో. నీ వయసు ఎంత? 24. ఈ వయసులోనే దొంగతనాలు, హత్యలు. అది సరిపోదని తిమింగలంతోనే ఆడుకుని వచ్చావు. నేనేం కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. కాకినాడలో పెద్ద ఫైనాన్స్ కంపెనీ ఉండేది పెద్దిరెడ్డికి. మా నాన్న ఆయన దగ్గర 20 సంవత్సరాలుగా పని చేస్తుండేవారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బీకాం చదివినందువల్ల అన్ని బాధ్యతలు పెద్దిరెడ్డి నాకు అప్పగించారు. నేను పెద్దిరెడ్డితో ఉండేటప్పుడు నాకు జరిగిన ఒకే ఒక మంచి విషయం, నేను తన్ని చూడటమే. నా కోసమే తను అక్కడికి వచ్చినట్టు అనిపించింది. నాకంటూ ఏది లేని సమయంలో అన్ని దొరికినట్టు అనిపించింది. పెద్దిరెడ్డి గారు, మేమిన్నాళ్ళు ఉన్న చోటు అనాథ పిల్లల కోసం దానంగా ఇచ్చింది. మేమే దాతలిచ్చిన విరాళాల మీద ఆధారపడి బతుకుతున్నాం. హఠాత్గా ఖాళీ చేయమంటే ఎలా పెద్దిరెడ్డి గారు? తను కూడా నాలాగే. తనకి ఎవ్వరు లేరు. తనకన్నీ నేనే అవ్వాలనిపించింది. కుర్రాళ్ళతో కొన్నాళ్ళు ఏ గొడవ చేయొద్దని. అలాగే. చాలా థ్యాంక్స్ రెడ్డి గారు. తర్వాత అప్పుడప్పుడు నేను తన్ని చూశాను. తన పేరు కూడా నాకు తెలియదు. అది తెలుసుకోవడానికి నాకు ఒకరోజు అవకాశం దక్కింది. ఏమండి? హలో. వాడెవరో గుర్తుపట్టావా? పెద్దిరెడ్డి వాళ్ళ ఇంట్లో ఉన్నాడే వాడే. హై, నేను గుర్తున్నానండి. ఆ రోజు పెద్దిరెడ్డి ఇంట్లో ఉన్నాను కదా. ఏంటండి, పెద్దిరెడ్డితో ఉన్నందువల్ల నన్ను కూడా ఆయనలాగే అనుకున్నారా? మీ పేరు? ఏమండి, పేరే కదా అడిగాను, మీరు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. మీరేమన్నా మూగవారా? అవును, తను మాట్లాడలేదు. రావే వెళ్దాం. చూసావా, నిజం చెప్పగానే వాడే మూగోడైపోయాడు. అందరు అబ్బాయిలు ఎంతేనే. నేను మిస్ శేషు అండి. సిస్టర్, మేడం పేరు? కోయల. తను ఏమీ మాట్లాడలేదు, కానీ నాకు అంతా అర్థమైంది. ఆ తర్వాత మేము కలవని రోజే లేదు. తను నన్ను అంతగా నమ్మింది. తను నా సర్వస్వం అయిపోయింది. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తనే. అంత బాగానే సాగుతుంది. అప్పుడే ఆ సైకో వాడి చూపు కోయిల మీద పడింది.
ఇదిగో పిల్ల ఏంటి దగ్గరికి వస్తే ఓవర్గా చేస్తాను. భద్ర పెద్దిరెడ్డి రైట్ హ్యాండ్ కాళయ్య సొంత తమ్ముడు. కోయల పెద్దిరెడ్డి దగ్గరికి వచ్చినప్పుడే మొదటిసారి భద్ర చూపు కోయల మీద పడింది. ఏయ్ ఏంటి బావ నచ్చలేదా? అడుగుతా ఉంటున్నా బదులు చెప్పవా? ఆగవే. ఏంటండి సమస్య? ఏయ్ గుమస్తా ఇక్కడేం పంటరా నీకు? అదే పెద్దిరెడ్డి కొన్ని రోజులు టైం ఇచ్చారు కదా, వసూలు చేయాలిగా. రే ఏంటి రే తప్పుకోరా. నా మాటేను భద్ర, వద్దు. భద్ర ఇలా జామ్ పండులా ఉంది. రా వెళ్దాం పద. రా ఆ తర్వాత భద్ర కోయల్ని ఎన్నోసార్లు ఇబ్బంది పెడుతుండేవాడు. చెత్త విధవులు అన్నా బండి ఆపండి. అన్నిటికంటే ముఖ్యంగా కోయల హాస్టల్కి వెళ్ళి గొడవ చేయటం మొదలు పెట్టాడు. సిస్టర్ పోలీస్కి ఫోన్ చేశాక పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఎలాంటి బంధాలు లేని నాకు దొరికిన ఒకే ఒక్క బంధం తను. త్వరలోనే అందరికీ తెలిసే విధంగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. పోలీసులుగా పట్టిస్తావు. భద్ర చనిపోయాడు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే జాన్కి ఫోన్ చేశాను. ఏమంటున్నావురా? జాన్ పెద్దిరెడ్డి దగ్గర డ్రైవర్గా ఉండేవాడు, నా ఫ్రెండ్. వడ్డీ వడ్డీ అని మా ఆస్తి పత్రాలని కాజేసి మా నాన్నని చంపింది ఆ పెద్దిరెడ్డి ఏరా మామ. జాన్ ఆస్ట్రేలియా నుంచి తిరిగి వచ్చిందే పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి. నువ్వు కూడా మీ నాన్నలాగా విశ్వాసంగా ఉంటూ చేస్తావా, లేక నేను చెప్పినట్టు ఆ పెద్దిరెడ్డికి స్పాట్ పెట్టి నాతో కలిసి ఆస్ట్రేలియాకి వస్తావా? పెద్దిరెడ్డి మీద పగ తీర్చుకోవడానికి వేచున్న జాన్కి ఇదే సరైన సమయం అనిపించింది. అనుకోకుండా కోయిల్కి ఏమైందిరా? హాస్పిటల్లో ఉంది, దెబ్బ తగిలింది. ఏంట్రా నువ్వు? ఆఫీస్ స్థలం ఎక్కడ? ఆఫీస్ స్థలాలు ఎందుకు ఇప్పుడు? ఎక్కడ ఉంది ఆఫీస్ స్థలాలు ఎందుకు? ఏం చేస్తావరా? ఏం చేస్తావరా ఆఫీస్ తెరిచి? మా నాన్న ఆస్తి లాగేసుకున్నాడుగా, ఇప్పుడు నేను తీసుకుంటాను. చారా ఉత్తరా చెప్పేది వినరా, తెలిస్తే పెద్ద సమస్య అవుతుందిరా. నువ్వు లేపేసింది ఎవరో తెలుసా? నిన్ను ఊరికే వదులుతారనుకున్నావా? ఆల్రెడీ నిన్ను కోయిల్ని ఊరు మొత్తం వెతుకుతున్నారు. ఉన్న సమస్యలు చాలా వారా, పెద్దిరెడ్డికి తెలిస్తే చంపేస్తారు. పెద్దిరెడ్డి వదిలేసిన ఖాళీ వదలడం, చంపేస్తారు. ఇక నుంచి డబ్బుని డాక్యుమెంట్స్ తీసుకుని ఎంత తొందరగా బయలుదేరితే అంత మంచిది. రే, ఇది కోయిల్ కోసం కూడా చేస్తున్నా. నాకు వేరే దారి కనిపించడం లేదు. ముందు కోయిలను తీసుకుని వైజాగ్ వెళ్ళాలి, తర్వాత బోట్లో శ్రీలంక, అక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళాలి. అదే ప్లాన్. నువ్వు వైజాగ్ వెళ్ళి చిట్టింకలు ఆ డబ్బులు అతనికి ఇచ్చాయి, మిగతాదంతా ఆయన చూసుకుంటారు. నేను ఈరోజు ఆస్ట్రేలియా వెళ్తున్నా. కానీ అన్నీ మిస్ అయ్యి ఇక్కడికి వచ్చి పడ్డాను.
ఏ మామా ఎవరో ఆడదొస్తుందిరా. భలే ఉంది కదా. 1 సంవత్సరం అయింది ఆడదాన్ని చూసి. అవునరా. ఎవత్రా ఇది? తళతళలాడుతుంది కదా. చూసి ఆవిడ అన్నయ్య భార్యరా. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఏమైంది? మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. ఎవడు వాడు? ఈ కోపమే నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మమ్మల్ని అనాథగా చేసింది. చచ్చిపోవాలనిపిస్తుంది దొరా. ఏం మాట్లాడుతున్నావు పిల్ల ముందు పిచ్చిదానిలాగా? నేనున్నా కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? అలాగే మంచం కూడా వేయండి, సౌకర్యంగా ఉంటది. అన్న మనసు బాధలో ఉంది. నేను తింటాను. మీ కూతురుని చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఇంకా 30 ఏళ్ళు మిమ్మల్ని చూడకుండా ఎలా ఉంటుందో. ఒక విషయం తెలుసా? జైల్లో ఉన్న వాళ్ళందరి కళ్ళు మీ భార్య మీద ఉన్నాయి. లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. ఏం చేయబోతున్నారు? తప్పించుకుందామా? లోపల ఉన్న నా చొక్కా పట్టుకున్నారు, కానీ బయట చాలామంది ఉన్నారే. మార్కెట్లో నువ్వు ఉన్నప్పుడు అందరూ నన్ను గౌరవంగా చూసేవారు. ఇప్పుడు నన్ను వేరే విధంగా చూస్తున్నారు. నాకు అవమానంగా ఉంది. తప్పించుకుందామా? దొరమావయ్య, నన్ను కనిపెట్టు చూద్దాం.
కూడా మీ కంటికి కనబడదా? గంజాల కొరకలారా! ప్లాన్ ఏంట్రా? చెప్తాను, కానీ ముందు ఈ ఇద్దరిని మనం బయటికి పంపాలి. నీకు భయపడుతూ ఉంటాననుకున్నావా? ఒళ్ళు బలిసిందా? పోరా. చాలా పొగరబోతులాగా ఉన్నాడు కదా. లైట్గా 2 పీకు దారికి వస్తాడు. నేను వదిలేయడం పొరపాటైంది. ఒక్కనేసిస్తే నువ్వేం పెద్ద పొడిగి నీ కథ సూపరింటెండెంట్ సార్, లోపల కొట్టుకుని చచ్చిపోయేలా ఉన్నారు. రండి వచ్చి కాపాడండి. ఏం జరుగుతుంది అక్కడ? సార్ వీడు వచ్చినప్పటి నుంచి ఒకటే గొడవ సార్. నేనేమంటున్నా అంటే వీడిని తీసుకెళ్ళి వేరే సెల్లో పడండి. నువ్వేంట్రా నాకు ఆర్డర్ వేస్తున్నావు? వీళ్ళిద్దరు తీసుకెళ్ళి వేరే సెల్లో ఏంట్రా? గుడ్ల చూస్తున్నావు. పెహిల్వాన్ అనుకుంటున్నారు. ఇంకా మనుషులు కావాలి. అసలు మన ప్లాన్ ఏంట్రా? అది ముందు చెప్పు. అంతమంది ఎందుకు? వినోద్ జామీన్లో వెళ్ళిపోతాడు. వాడు మనతో కలవడు. ఎవడైతే బయటికి వెళ్ళలేడో వాడే మనకు సెట్ అవుతాడు. మనం తప్పించుకోవడానికి మందంతా కావాలా? మనకు వేరే దారి లేదు. అన్నా, మాలుంది వేసుకుంటావా? ఏయ్, ఉప్పు పట్రా.
అరే తెరవయ్యా, ఎంతసేపు బయట ఉండాలి? అబ్బా వచ్చేసాం అబ్బా. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ కొత్త వాళ్ళైనా? చేసేది తప్పైనా దాన్ని కరెక్ట్ గా చేయాలి. అన్నా నమస్కారం, వచ్చేసాను. వీడి పేరు మధు. జైల్లో ఏది ఎక్కడుందో ఇంచుంచు తెలుసు. కళ్ళ ముందే మాయ చేస్తాడు. ఫ్రాడ్ నా కొడుకు. అన్నా బయలు ఇచ్చేసానన్నా, వెళ్ళొస్తా. వెళ్ళు, మళ్ళీ రాకు. సరే అన్నా. సంఖ్యలు చిన్నవి. అయ్యా ఏ మధు, తిరిగి రానని చెప్పావు, ఒక నెల లోపలనే వచ్చావు. ఎక్కడా? ఏం చేయమంటారు చెప్పండి? లైఫ్ లో సెటిల్ అవుదామని, ఇవ్వండి దొంగతనం చేద్దామని వెళితే అక్కడ అంతకు ముందే ఎవడో ఇద్దరిని చంపేసి వెళ్ళిపోయాడు. వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు. తీసుకోండి. ఏదో పెద్ద ఘనకార్యం చేసి ప్రమోషన్ తీసుకున్నావు. ఘనకార్యం చేసింది ఎవడో? సన్మానమే నాకు. మీరొకరు. మధు అదే సంతకం పెట్టాను. ఓ అందులో ఏమీ ఉండదని ఇచ్చేస్తున్నారా? మర్చిపోతే గుర్తు చేశారు అంటున్నారు. ఎన్నిసార్లు వచ్చినా గోళ్లకు సున్నాలు వేయడం లేదు. మనం దీన్ని దొరన్నా మిమ్మల్ని ఈ సెల్లోనే వేశారా? అయితే నన్ను కూడా ఈ సెల్లోనే వేయండి. నీ నెంబర్ 11. 9వ నెంబర్ నాకు అచ్చుచ్చిన సెల్. నన్ను కూడా ఇందులో వేయండి ప్లీజ్. ఒక్క నిమిషం. ఏంట్రా కొట్టానంటారా? బీడీ కావాలా? అడగొచ్చుగా. ఇదిగో కాల్చు. అవునవును, ఇలా చూడు, ఒక బీడీకి బీడీ కట్టే తీసుకున్నాను. చేసుకోకూడదు. ఇవ్వకపోతే ఈ జన్మలో నువ్వు జైలు నుంచి బయటికి వెళ్ళలేవురా. మనకు సెట్ అయ్యే మనిషి. లైట్ గా కట్ చేస్తేనే తెగిందే. నేరస్తుడికి బ్లేడ్ ఇచ్చారంటే జైలు ఏ పరిస్థితిలో ఉందో చూడండి. బ్లేడ్ ఇస్తారా? కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. హలో, తిని రావాలి. ఎస్, ఇక్కడి నుంచి తప్పించుకుందామా? తప్పించుకుందామా? పోలీసులు వింటే నా ప్రాణం తీస్తారు. తమ్ముడు ఆ బ్లేడ్ ఇటివు. నేను షేవింగ్ చేసుకోవాలి, ఆ బ్లేడ్ ఇటివు. ఎవరా చేయి కోసుకుంటావు? అన్నా వీడేమంటున్నాడో తెలుసా? ఇక్కడి నుంచి తప్పించుకుందామా అంటున్నాడు. ఏంటన్నా మౌనంగా ఉన్నావు? అంటే నీకు అన్నీ తెలుసా? ఇలా చూడు, బచ్చోగాడు మాట వెనుకు. బచ్చోగాడు మాట వింటే మనం రిస్కుల్లో పడతాం. తప్పు చేసినప్పుడు దొరికిపోతే సమస్య లేదు. తప్పించుకునేటప్పుడు దొరికిపోయామనుకో, ఈ గుమ్మానికి కట్టేసి తోలు వలిచేస్తారు. జాగ్రత్త. మధు, ఈ దగ్గర వేరే ఐడియా ఉందా? అంత బుర్ర ఉంటే నేనెందుకు జైలుకి వస్తాను? లేదు, వాడు చెప్పినట్టు చేద్దాం. తమ్ముడు చెప్పినట్టు వింటే రిస్క్ ఉండదు. ఏం చేయాలనుకుంటున్నాడో ఏంటో. ఇదిగో తమ్ముడు, ప్లాన్ ని బ్లేడ్తో మొదలుపెట్టు. నీ ప్లాన్కి గడ్డపార, గుణపం ఇలాంటివి ఏమైనా కావాలా? అలాంటివేవి ఇప్పుడు సూపర్ రూమ్ లో ఫ్లోర్ మ్యాప్ ఉంది కదా? అవును, అది కావాలి. ఏంట్రా కిచెన్ లోకి వెళ్ళి 2 చికెన్ పీసులు తెమ్మని చెప్పినట్టు చెప్పావు? అది జైలర్ ఆఫీసరా, చాలా రిస్క్. బయటికి వెళ్ళాలి కదా? అవును, మళ్ళీ తీసుకురా. వీడి ప్లాన్ చూస్తే నన్ను పర్మనెంట్ గా ఇక్కడ ఉంచేసేలా ఉన్నాడే. సార్, ఆ కాంట్రాక్టర్ ని చంపిన బెంగాలీని మన జైలుగే తీసుకొచ్చారు. ఎక్కడయ్యా వాడు? అటు చూడండి, గంభీరంగా సంతకం పెడుతున్నాడు. ఎరా, నీకు బతకడానికి పనిస్తే పొడి చేస్తావరా? బయట నుంచి వచ్చిన ఎదవా పట్టుకోయండి. పోలీసు మీద చేస్తా. కాంట్రాక్టర్ కొట్టిన మాత్రం పెద్ద పొడిగి నువ్వు. రేపు వాడిని కోర్టులో హాజరుపడతారు సార్. ఎవరికి చచ్చిపోతాడు. లేవరా, లే. ఏంటో ఉరుము చూస్తున్నావు? మీరు కొడుకు చూస్తావా? నడు, నడవయ్యా, నడు. పోలీసు నిలబడారంటే పడుకోండి. ఏంట్రా? మీరు గోర్లు కత్తిరించుకోవడానికి ఇచ్చిన బ్లేడ్తో ఆ బెంగాలీ వాడిని వేస్తారంట సార్. పొద్దున మీరు కొట్టారు కదా, ఈ రోజు నైట్ వాడిని బ్లేడ్తో కోసేస్తారంట సార్. మీ మీద పగ తీర్చుకోవడానికి చేస్తున్న ప్లాన్లా ఉంది సార్. రేపు కోర్టు కూడా తీసుకొని వెళ్తున్నారు. మీకే సమస్య సార్. సార్, సైలెంట్గా నా సెల్కి మార్చేయండి, నేను చూసుకుంటాను. బెంగాలీ కూడా అన్నదా అడిగే నాది లేదు. ఎవరేమైపోతే మనకెందుకురా? ఏయ్, పని చూసుకో. నిన్ను నమ్మారు కాబట్టి వాడిని ఇక్కడ పెడుతున్నా. ఏదైనా గీత పడిందా కొడుకల్లారా మీ ఇద్దరిని పాతరేస్తా. వెళ్ళి పడుకోండి.
లోపలికెళ్ళు. ఏదో ఒక రాగం. వస్తున్నారా? చూద్దాం. త్రిమూర్తులా? రండి రండిరా. ఏం చేస్తున్నారా మీరు? బొచ్చు పీక్కోండి. లేదు కానీ మీ తలకి చంపేందుకు అడిగాడు ఎవడో. కడుపులో గుద్దుతావిట్రా, నోట్లో గుద్దుతాను నిన్ను. ఎందుకే కొట్టుకున్నారు? వాడే సార్. రావయ్య, సార్ దగ్గరికి వెళ్దాం. వాడిని కూడా తీసుకురా. పదవయ్య, జైలర్ దగ్గరికి వెళ్ళొస్తాను. ఏంటో చూస్తున్నావు? పద తీసుకురండి అయ్యా. సార్ కొత్త పని సార్, రండి. చిరిగిపోతాయి సార్. సార్ వీళ్ళు ముగ్గురు సెల్లో గొడవపడి కొట్టుకున్నారు సార్. ఏంట్రా కొవ్వా? నాకా? అది వాళ్ళని అడగండి సార్. మీకు తెలియదేమీ లేదు. ఈ జైలు నాకు పుట్టిల్లు లాంటిది. అప్పుడప్పుడు వచ్చేడుతుంటాను. కానీ ఈసారి వెళ్ళేటప్పుడు ప్రాణాలతో వెళతారో లేక శవంగా వెళతారో నాకు తెలియట్లేదు సార్. దయచేసి నన్ను వేరే సెలకు మార్చేయండి సార్. నూనె రాసి మరి కొడుతున్నారు సార్. వచ్చి ఒళ్ళో కూర్చోయే. అదంతా బాగోదేమో సార్. ఏం జరిగిందో సార్తో నిజం చెప్పండి. సార్ మేము ఎలాంటి తప్పు చేయలేదు సార్. ఇద్దరం నూనె రాసుకుంటుంటే వీడే సార్ అనవసరంగా వచ్చి గొడవ పడ్డాడు. మీ ముందే వీడు చంపుతానంటున్నాడు. అయినా వీడు నూనె రాసుకుంటే ఏంటి, నూనె రాసుకుని దొర్లితే నాకేంటి? వీడు నూనె రాసుకుని ఏమడుగుతున్నాడో తెలుసా సార్? తాయి మసాజ్ చేయమంటున్నాడు సార్. ఇది చేసే బాడీనా, చేయించుకునే బాడీ కదా సార్. అబద్ధం చెప్తున్నాడు సార్. మసాజ్ చేయడానికి ఇదేనా మీ మామగారు అనుకుంటున్నావా? భోజనం అడగండి సార్. పస్తులు ఉచిత ఉంచారు కానీ విడత మాత్రం ఉంచకండి సార్. రాత్రికి రాత్రి నా శాలరీ గల్లంతి చేసేస్తారు సార్. బతిమాలుకుంటున్నారు. వీడేసేలే వద్దాం సార్. వీళ్ళు ముగ్గురు 3వ నెంబర్ సెల్ సార్. మొదటి కావాలంటే 5వ నెంబర్ సెల్. అయ్యో 5వ నెంబర్ లోనే వీళ్ళ బాస్ ఉన్నాడు సార్. వీళ్ళైనా ఏదో సుమారుగా చంపుతారు, వాడైతే కిరాతకంగా చంపుతాడు సార్. తర్వాత మీరు ఫుట్బాల్ ఆడుకోవడానికి బాడీ ఉండదు. కొంచెం ఆలోచించండి సార్, దీర్ఘంగా ఆలోచించండి. తక్కువ మంది సెల్లో ఉంచండి. అలాగే సార్. హెడ్ గారు వాళ్ళు తీసుకెళ్ళండి. వెళ్ళండి సార్. చెప్పారు కదా, ఏంట్రా ఆలోచిస్తున్నావు? సార్ నా ప్రాణాలు కాపాడినందుకు మీకు ఏదేదో చేద్దాం అనుకున్నాను సార్. కానీ మీకు మాత్రం చేయలేను, మీ సహాయకుడికి చేయగలను. గివ్ మీ పర్మిషన్ సార్. రండి గురువు గారు, నా జీవిత రేఖనే మార్చేశారు. చేపమ్మా చేపమ్మా తొందరగా ఏగమ్మా. ప్లాన్ ప్రకారం అన్ని కరెక్ట్ గానే జరుగుతున్నాయి. ఈ మెంటల్ గా నేను చేద్దాం. ఇక లేచి నిన్ను కడిగి మసాలా తట్టిస్తా చూడు, నేను రుచిగా మారుస్తానమ్మా. ఏంట్రా నీకు పిచ్చి లేదు, నా డాషు లేదు. నాకు అంతా తెలుసు. నాకు అంతా తెలుసు. మీరేం మాట్లాడుకున్నారో, మీరేం ప్లాన్ చేశారో అంతా నాకు తెలుసు. నువ్వు చెప్తే నేను చెప్తాను. బావు ఇది ఒక్కటే మురళి దగ్గర నాకు నచ్చిన విషయం. అయితే తప్పించుకుందామా? నిజంగానే తప్పించుకోబోతున్నారా? నన్ను కలుపుకుంటారా? నేనేం చేయాలో చెప్పండి. ఏం లేదు, ఇప్పటి వరకు నువ్వు ఆరా పిచ్చోడిగా ఉన్నావు. ఇకపైన పూర్తిగా పిచ్చోడి వైపు. ఆడుదాం, పాడుదాం, తరివేద్దాము. అలాగా? సరే సరే సరే. ఆడుదాం, పాడుదాం, తరివేద్దాము. ఆనందంగా కుప్పి గంతులేద్దాము. ఆడుదాం, పాడుదాం, గంతులేద్దాము. ఆనందంగా మనం తరివేద్దాము. నా బీడి కట్ట. బీడి కాలిస్తే వచ్చేదే పండగ, బీడి కాలిస్తే వచ్చేదే పండగ. సంక్రాంతి పండగ. వచ్చాడండి పెద్ద గాయకుడు. డీలంతా ఓకే. పెద్దిరెడ్డి నమ్మొచ్చా? పెద్దిరెడ్డి ఎంత దుర్మార్గుడైనా తానిచ్చిన మాటను తప్పడు. మీరు చెప్తున్నారుగా, ఒప్పుకుంటా. ₹1,75,00,000 కంటే ఎంతో ముఖ్యమైనవి ఆ డాక్యుమెంట్స్. నీకు నువ్వుగా చెప్తే నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యము. ఇప్పటికే వైజాగ్ మొత్తం జల్లడ పట్టి వెతుకుతున్నారు. చేతికి చిక్కితే ఏం చేస్తారో తెలుసు కదా. నువ్వు నిజం చెప్తే చాలు, మేమే నిన్ను బయటికి తీసుకొస్తాం. ఈ కేసును సులువుగా ముగించేయొచ్చు. నేను ఇప్పటికీ చెప్తున్నా,
ఆ తర్వాత నేను వాడిని చూడలేదు సార్. రేయ్, నన్ను చూస్తుంటే నీకు ఎర్రి తెలుస్తుందా? సార్, నన్ను బయటికి వదలండి. వాడున్న చోటుని నేనే కనపడతాను. అప్పు తీసుకున్న వాళ్లే డబ్బిచ్చి పత్రాలు అడిగితే పెద్దిరెడ్డికి చాలా సమస్య అవుతుంది. అడుగుతూ ఉంటే ఇది చిన్న విషయం కదా, నిన్ను చంపైన డాక్యుమెంట్స్ పక్కకెళ్ళవయ్యా. మీ వల్ల నా ఉద్యోగం కూడా ఎలా ఉంది చెప్పవు కదా, నీ వల్ల అమ్మాయికి ఏం గతి పడుతుందో చూడు. నిజం చెప్పలేదనుకో, నిన్ను చంపి నీ శవాన్ని చూపించి వాళ్ళని ఇక్కడికి రప్పిస్తారు. ఏంట్రా, నిన్ను చూడ్డానికి వకీలు పోలీసు వెళ్తున్నారు. బెయిల్ తీసుకోబోతున్నావా? పెద్దిరెడ్డి మనుషులు డీల్ మాట్లాడటానికి వచ్చారు. అందరితో కలిసి ప్లాన్ చేసి నువ్వు ఒక్కడికి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? అడుగుతున్నానా? చెప్పు. అడుగుతున్నానా? చెప్పు. నమస్తే సార్. సార్ ఒక బీట్ అయ్యగారిని అడగరా? సౌండ్ ఎక్కువగా రాకూడదు. మధు. సరే సరే. హెడయ్యా, వీళ్ళు మనకు కాపలానా, మనం వీళ్ళకి కాపలానా? హెడయ్యా, రే హెడ్, హెడయ్యా ఇక్కడ ఓ పాట వేసుకోవచ్చు కదా, నిద్ర రావడం లేదు. రేయ్, పాట వేస్తాంలే గాని పోయి పడుకోరా. హెడయ్యా, ఇప్పుడు మీరు పాట కనుక వేయలేదు అనుకోండి, నేను మురళితో పాట పాటిస్తాను, ఆ తర్వాత ఎవ్వరూ నిద్రపోలేరు. మూసుకుపోతుంది. రాళ్ళని తీసి
కరుణ ఆ కాంక్రీట్ వస్తే పడగొట్టి నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఏంటి చూస్తున్నారు? వీడు చెప్పినట్టు తప్పించుకున్నా కూడా ఎక్కడికి వెళ్ళి దాక్కుంటారు, మళ్ళీ పట్టుకుని లోపలేస్తారు. కష్టపడి దొంగిలించుకొచ్చాను ఈ మ్యాప్ని. దానికి వీడి దగ్గర ప్లాన్ ఉండే ఉంటుంది. ఒక్కసారి మిస్ అయింది, ఇంకొక్కసారి అవ్వదు. నువ్వు వైజాగ్ వెళ్ళి చిట్టిని మీట్ అవ్వు. ఈ డబ్బులు ఆయనకి, మిగతాది ఆయన చూసుకుంటారా? రే పెట్టెలు జాగ్రత్తగా పెట్టండి. నువ్వు జాన్ ఫ్రెండ్ శేషువే కదా? అవును. ఆ బ్యాగ్ ఎట్టా ఇవ్వు. ఒరే వర్గీస్, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. రండి వెళ్దాం. నా బైక్ అది వస్తుందిలే, మీరు రండి. ఇక పైన మీ ఫోన్ వాడకూడదు, ఇది వాడుకోండి. రేపు పొద్దున్నే మిమ్మల్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్తాను. వర్గీస్ మీ పాస్పోర్ట్లో వీసా రావడానికి 2-3 రోజులు అవుద్ది. నువ్వు వచ్చి తీసుకో. శేషు వైజాగ్ లో ఉన్నట్టు సమాచారం అందింది. సమాచారం చేరాయడానికి నిన్ను పంపాను. నెత్తుకురారా. తొందరపడకండి రెడ్డి గారు, వాడు ఇక్కడ ఉన్నాడంటే ఆ డబ్బు డాక్యుమెంట్స్ ఇక్కడే ఉన్నట్టేగా. మీరు కాస్త డబ్బు పంపారంటే మిగతాదంతా నేను చూసుకుంటా. సరే పంపిస్తాను. డబ్బు డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత వాళ్ళందరినీ వేసే. అట్టాగా రెడ్డి గారు. ఎలారా? చిట్టి ఇచ్చిన ఫోనేగా యూజ్ చేశారు. అవునరా. రే కోయిల్ ఎవరికైనా ఫోన్ చేసిందా? అదేంటంటే తను తెలియక సిస్టర్తో. సరే వదిలే, రేపే వీసా దొరుకుతుంది. నేను చిట్టితో మాట్లాడతాను. హలో హలో అన్నయ్య. ఎవరైనా గుర్తుపడతారేమో, జాగ్రత్తగా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను స్ట్రీట్కి వచ్చేసాను. చూడు. పట్టుకోవటాన్ని ఏరియాలో పట్టుకున్నందువల్ల ఈ కేసు మేమే రిజిస్టర్ చేశాం. వీడిని తీసుకెళ్లాలంటే ఫార్మాలిటీస్ ఫాలో చేయాలి.
శేషు తెల్లవారితే పోలీసులు రౌండ్కి వస్తారబ్బా, త్వరగా ముగించండి. इसे काम नहीं होगा. శేషు, ఎన్ని రాళ్ళున్నాయి, వీటితో ఓ జైలే కట్టేయచ్చు అనుకుంటాను. జాగ్రత్త జాగ్రత్త, సౌండ్ రాకుండా స్లోగా. ఈ పని చేయడం కంటే మంచి లారీని పెట్టుకుని బెయిల్కు ట్రై చేయడం బెటరు. అన్నంలో రాళ్ళు ఉన్నాయని చెప్పినందుకు నా చేత బియ్యం కడిగిస్తాను. తర్వాత ఏంటి పని? ఇక్కడ నీకు పని లేదు కానీ బయటికి వెళ్ళి కొబ్బరికాయలోలు. కొబ్బరికాయ కొబ్బరికాయ. చెప్తున్న ఫీజుకి ఇక్కడున్న స్కూల్లో పర్వాలేదు అనిపిస్తుంది. అంత ఫీజు అయితే ఎలా కట్టగలం? మన పరిస్థితి ఇంతే. ఏంట్రా కుంటుతో వస్తున్నావు? రాయి గుద్దుకుంది సార్. హాస్పిటల్కి వెళ్తావా? లేదు సార్, సెల్కి వెళ్తే చాలు. ఏమయ్యా, అతని సెల్కి తీసుకెళ్ళు. సార్ 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 కాలు మాత్రం కడుక్కుని వస్తాను. వెళ్ళి త్వరగా రా. జాగ్రత్తగా వెళ్ళు. ఏమైందిరా? సార్ రాయి గుద్దుకుంది సార్. ఏది కాలు చూపించు. సార్ సార్ చాలా రక్తం వస్తుంది. సార్ పర్లేదు సార్. హాస్పిటల్ తీసుకుపోతారా? సార్ వద్దు సార్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సెల్కి వెళ్తే చాలు. సరే వెళ్ళు. సరే సార్. వాడికి ఏదైనా ఆయింట్మెంట్ రాయండి.
తెల్లబోవరా ఎండి చేప కూరరా కొరమేను కూరరా తింటే అదిరిపోద్దిరా సలోమియా. అన్నా వాళ్ళు తప్పించుకోవటానికి ప్లాన్ చేస్తున్నట్టున్నారు. 9వ నెంబర్ సెల్లో గడ్డపారలు అవి ఉన్నాయి. దీనికి అంతటికీ ఆ కుర్రోడే కారణం. కొరమేను కూరరా తింటే అదిరిపోద్దిరా సలోమియా. పాతి 11 12 త్వరగా తెరువు. 14 రావడం పోవడమే వీళ్ళ పని. అయ్యా చూడు. ఏంటి సార్? ఎక్కడది చూపించు. అయ్యో గుట్ట చూసారు, అందులోనే పాతేస్తారు. ఈలోగా బటన్ చెప్పేద్దాం. చేత కొడతారేమో. సార్ ఇక్కడ చూడండి సార్, గంజాయి లోపల దాచిపెట్టారు. గంజాయ? బా సారీ, గంజాయి కొడతారా? లాక్ చేయండి. ఏంటి చూస్తున్నావు? నా మీద చేసుకుంటావా? నా మాట వినేవాళ్లే ఇక్కడ ఉండాలి. పోరా. करो भाई। మన సెల్ నుంచి కాంపౌండ్ వరకు మొత్తం 30 మీటర్లు ఉంది.
ఆర్ని 30 మీటర్ల అంత దూరం ఎలా తవ్వాలి? అందుకు చాలా రోజులు పడుతుంది. ఇప్పటి వరకు 8 మీటర్లు తవ్వేశాం. అంతేనా? ఇంకా 7 మీటర్లు తవ్వితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం. దాన్ని పడకొడితే మిగతా 15 మీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అక్కడి నుంచి రోడ్ డ్రైనేజ్ వస్తుంది. దాన్ని దాటితే డ్రైనేజ్ గుండా అలా కాంపౌండ్ దాటేయచ్చు. అమ్మయ్యా, ఇంకా మనం బయటికి వెళ్ళలేదు. కాదు, కాంపౌండ్ ఎక్కి దూకాల్సిన పని లేదు కదా. దూకనక్కర్లేదు, కానీ అక్కడ ఒక స్ట్రాంగ్ కాంక్రీట్ గ్రిల్ ఉంది. దాన్ని కూడా కొయ్యాలంటావా? ఆంజనేయుడు తోకలాగా వెళుతూనే ఉంది. అది సరే, వాడు చెప్పింది నీకు అర్థమైంది కదా? ఊరికి తలపడం కాదు. రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు. రెడ్ వేస్తే ఫాలో అయ్యాలి కదా. పడింది, ఎవరైనా ఫాలో చేస్తారు. ఏంట్రా పాటలు పాడుతున్నావు? టైం 10 అవుతుంది, నిద్రపోకుండా ఏంటి ఇంకా ఆడుతున్నారు? ఇది ఆఖరాట అయ్యా, అయిపోతుంది. అయితే లోపలికి వచ్చిన ఆట చూపించమంటావా? అరే అయ్యే కోపడుతుంటే నువ్వేట్రా స్ట్రైకింగ్ చేస్తున్నావు? ఇదిగో తీసేస్తాను అయ్యా. పక్కన పెట్టండి రా, లేదంటే దీంతో కొట్టేలా ఉన్నారు. పడుకోండి సార్, చేపలు లేకపోయినా పడుకుంటాం. ఏంటి తప్పించుకోవడానికి ప్లాన్ చేస్తున్నావా? భయపడకు, నేను ఎవరికీ చెప్పను. అలాగే నిన్ను తప్పించుకుని వెళ్ళనివ్వను. సత్యవరణ కొడుక. సార్, మా ఇద్దరిని ఒకే సెల్లో వేయండి సార్. ఇద్దరికి ఒక రూమ్ బుక్ చేస్తాను. ఎక్కువ అవుతుందిరా, మరీ ఎక్కువ కారిపోతున్నట్టుంది. ఇదంతా గంజా స్మగ్లింగ్ చేసే ముందుండాలి. వీళ్ళిద్దరిని వేరే వేరే సెల్లో వేయి. తీరా నడు. ఏమయ్యా, వాడిని తీసుకెళ్ళండి. తమ్ముడు, బయట ఎలాగైనా ఉండొచ్చు, జైల్లో ఒకరికొకరు తోడుగా ఉండాలి. తినవయ్యా. పొట్టేనట్టు చూడు, మొక్కలవి ఉంటే చాలు ప్లేట్లో, వెంటనే మింగడానికి వస్తావు. ఎరా, ఇప్పుడే కదా వచ్చాడు పాపం, నీకు పెట్టింది తినరా. తమ్ముడు, తినవా నువ్వు? ఆకలి లేదన్నా. జైలుకి వస్తే ఎవరికి ఆకలి ఉంటుంది, కానీ కావాలనుకున్నప్పుడు దొరకదు, దొరికినప్పుడే తినాలి. అర్థమైందా? సరే. ఏంటి కేసు? కాయగూర బండి అనుకునే అన్న లోడెత్తాం, కానీ కింద గంజా పెట్టి మమ్మల్ని ఇరికించేశారన్న. స్మగ్లింగ్ కేసు. పేరేంటి? రాజేష్. వాడి పేరు? రమేష్. రాజేష్, రమేష్, మంచి పేర్లే. ఊర్లో అమ్మా నాన్నలు ఉన్నారా? అమ్మ మాత్రమే అన్న ఉంది. అమ్మ అక్కడ ఒంటరిగా ఉంటే మీరిద్దరు ఇక్కడ ఎలా ఉండగలుగుతారు? అదే అర్థం కావట్లేదు. ఆవిడకి మేము తప్ప ఇంకెవ్వరూ లేరన్నా. అయ్యో, అక్కడ ఒంటరిగా ఏం చేస్తుందో ఏంటో. వింటుంటే నాకే కష్టంగా ఉందిరా. మీకెలా ఉంటుందిరా? ఈ పాటికి మిమ్మల్ని మీ అమ్మ నుంచి విడదీసిన వాడిని, కూరగాయల్లో గంజా పెట్టిన వాడిని ఎలాగైనా ఈ జైల్లోంచి తప్పించుకుని వాడు ఎక్కడున్నా సరే చంపన్నా. అలాంటిది మనమేం చేయొద్దన్నా. మనం చేయకుండా వేరే ఎవరు చేస్తారు? దేవుడు చూసుకుంటాడన్నా. ఆ దేవుడే చూసుకుంటాడు. రే ఇదిగో తీరేపో. మీలాంటి వాళ్ళకి కాయగూరలో గంజాయి పెట్టకూడదు, గన్ను పెట్టుండాలి. ఈ జైలు కూడు తిని కూడా బాడీని భలే మెయింటైన్ చేస్తున్నావురా. నేను చెప్పేది అర్థమైందా? అయితే ఓకే. చాలదు, ఇంకా కొంచెం పోయి. మనిషికి ఒగ్గరటేరా. మీ బాబు సొమ్మాయంటి పోయిరా. అంతేరా, పోయగలం. వెళ్ళు. ఏంటి ఇక్కడ గొడవ? వెళ్ళు. శేష్, తమ్ముడు కంటే అన్న షార్ప్గా ఉన్నాడే. చూడండి, పెట్టింది తినాలి, అర్థమైందా? సరే సార్. లైన్లో రావయ్యా. అలాగయ్యా. యాగు, ఎక్కడికి వెళ్తున్నావు? సార్, బీడీలు అయిపోయాయి సార్, అవి మాత్రం కొనుక్కుంటాను. సరే, వెళ్ళి త్వరగా రా. బీడీ ఉందా? ఆఖరికి నువ్వు నన్ను ఇక్కడికి రప్పించావు కదా. విశ్వాసానికి మారు పేరంటే మీ నాన్నరా? నిజంగానే నువ్వు వాడికే పుట్టావురా?
ఇలా చూడరా, రెడ్డి గారే స్వయంగా వచ్చారు. నిజం చెప్పు, ఆ జాన్ ఎక్కడున్నాడు? అంతకంటే చాలా ముఖ్యం ఆ డాక్యుమెంట్స్. చెప్పేసి నిన్ను ఆ అమ్మాయిని ఏమీ చెయ్యకుంటే ఆ డాక్యుమెంట్స్ నా చేతికి రాలేదో ఈ జైల్లోనే నువ్వు చస్తావు కొడక. నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడు నాకు నన్ను బయటికి వదలండి, నేనే కనిపెడతాను. చాలు పెద్దిరెడ్డి, ఇక్కడే పోయేట్టున్నాడు. రవయ్య లాయరు. ఇక వాడితో మాట్లాడి ఎలాంటి ఉపయోగం లేదు. రెడ్డి గారు సెంట్రల్ జైలు నుంచి మనుషులు దించమన్నారు. ఇక అంతా మీరు చూసుకోండి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? సార్, అన్నయ్యకి పేస్ట్ ఇద్దామని వెళ్తున్నాను. త్వరగా రా. వెయిట్ చేయి, గొడవ స్టార్ట్ అవని. ఏంట్రా ఇటీ ఈ చెత్తటి తాగి సెల్ల ఎలా ఉండమంటావరా? గవర్నమెంట్ డబ్బు ఏం చేస్తారా? ఖైదీలు కదా, ఏం అడగరని మీరు ఏదైనా చేస్తారా? వదిలిపోతారా మిమ్మల్ని? ఏంటి ఏదో ప్లాన్ ఉందన్నారు? ఎందుకు రాలా అరుస్తావు? ఏంటా ప్లాన్? అలా అడుగు. ఇక్కడి నుంచి అందరం తప్పించుకుందాం అనుకుంటున్నాం. ఏయ్, ఇలాంటి ఆటకి నేను రాను. ఏంటి ఈడు తప్పించుకుందాం అంటే ఆట అంటున్నాడు? ఎన్ని కిలోల గంజా స్మగ్లింగ్ చేశారు? అవన్నీ ఎందుకు మీకు? అంటే అంతా తెలిసే చేశావు. నువ్వు చేసిన తప్పుకి నీ తమ్ముడు ఇరుక్కున్నాడు. అన్నీ తెలుసు. ఇలా చూడు, 5 లక్షలుంటే విట్నెస్ అని కొనేయచ్చు, గంజాయిని కూరగాయలని నిరూపించవచ్చు. ఇదంతా నువ్వు బయటకు వెళ్తేనే చేయగలవు. బాగా ఆలోచించు. ఇటు చూడు, దానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేయగలము. వీడు పనికొచ్చేలేడే. సరే, కానీ నా తమ్ముడు కూడా నాతో రావాలి. అది నీకు ఇష్టమైతే అలాగే. కూచోడు రైలు బండిలో వారణాసి కోట దాటి. సార్, ఏంట్రా పాట కొత్తగా ఉంది? అది పాత పాటే, మీకు కొత్తగా అనిపిస్తున్నట్టుంది. ఏంటది? మురళి బెంగాలీ ఈ రాత్రికే జైలు నుంచి తప్పించుకుపోతారట. అలా అయితే రాడు దింపాల్సిందే. అదేందో మీరు సార్ సైలెంట్గా ఉండండి. సరే, నోర్మై. ఇంకా 7 మీటర్లు తవ్వితే ఆ కాంక్రీట్ రీచ్ అయిపోతాం. దాన్ని పడగొడితే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు.
ఏంట్రా వానపాములా అయిపోయాను, మెలికలు తిరుగుతూ దూరాల్సి వస్తుంది. ఏంట్రా గబ్బు కంపు కొడుతోంది. జైల్లో ఉన్న కంపంతా ఇక్కడే ఉన్నట్టుంది. అదిగో అక్కడున్న కాంక్రీట్ ని పడకొడితే ఇక్కడి నుంచి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఈజీగా తప్పించుకోవడం సరే, ఇక్కడి నుంచి పోయేలోగా కంపుతోనే చచ్చిపోయేలా ఉన్నామే. మరి ఊరికి బయటికి వెళ్ళగలమా? కుదరదు, కష్టపడక తప్పదు. ఇప్పుడు కూడా కష్టపడుతూనే ఉన్నాను. నా మీద పడుకుని ఉన్నారు. లేవయ్యా ముందు. నీ వెయిట్ ఈ కంపు తట్టుకోలేకపోతున్నారు. ఏం బతుకు ఇది. నెమ్మదిగా చూసిలే. ఒళ్ళంతా బురదగా ఉంది, ముందు కడుక్కో. చాలు చాలు. సూపరింటెండెంట్ వస్తున్నాడు. సూపరింటెండెంట్ త్వరగా రమ్మను. సూపరింటెండెంట్ వస్తున్నారా? రండి త్వరగా రా. మురళి వాళ్ళు అక్కడ మేనేజ్ చేయి. నేనే మేనేజ్ చేసేది. త్వరగా రా. త్వరగా రమ్మని చెప్పు. సైలెంట్ గా ఉండు. సార్ ఏంట్రా అక్కడ సౌండ్స్? పాట పాడుతున్నాను సార్, అంతే. అది ఎవర్రా లోపల? చెప్పండి రా, ఎవరు లోపల? చెప్పట్లా? తలంది. ఎవర్రా లోపల? లోపల మీరేం చేస్తున్నారా? అది మరి ఏం చేస్తున్నారా? అది చెప్తారా లేదు? అదే లోపల ఏమైనా కబడ్డీ ఆడుకుంటావా? అసలే శీతాకాలం, వెచ్చదనం కోసం ఏదో చేసుకుంటాం. అదే పట్టించుకోకూడదు సార్. టార్చ్ లైట్ వేసి మరీ చూస్తున్నారు. అలా కాండ్రించి ఉమ్మేసి ఇంటికి పోండి సార్. ఆ రోజు నువ్వు కౌగిలించినప్పుడు తెలిసిందిరా. మీరేం అనుకోకండి సార్. అలా ఉమ్మేసి వెళ్ళిపోవచ్చుగా. ఆదోదులేసి కొంచెం క్యారెక్టర్లోకి లీనమైపోయాను. అమ్మయ్యా, రే దీన్ని మూసేయాలి. అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? తెలీదే. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. మీరందరూ జైలు శుభ్రంగా ఉంచాలి. ఇంకో విషయం, ముఖ్యంగా ప్రోగ్రాం చేయాలి. ఎవరెవరు ఏమేం చేస్తారో చెప్పండి. నేను బాగా పాడతాను సార్. చెప్పు. ఏం చేస్తావు? నాకేం రాదు సార్. వీడు మాత్రం బాగా పాడతాడు సార్. కూర్చో. నేను బాగా పాడినా? నేను బాగా పాడతాను సార్. పాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించా. అయ్యా అపస్వరంలో పాడతాడయ్యా. నోరు మీరా. బాత్రూమ్ లో కూడా పాడడానికి పనికిరావు. అయ్యా వీడు బాగా పాడతాడు. నువ్వు బాగా పాడతావా? పాడతాను సార్. ఇంతకు ముందు ఎప్పుడైనా పాడావా? స్టేజ్ లో పాడాను సార్, కానీ ఒంటరిగా పాడలేదు. మా తమ్ముడితో కలిసి పాడాను. అదేం లేదు సార్, బృందగానం. ఈ రెండు గొంతుకులు గాని కలిశాయంటే దబిడి దిబిడే. సార్ వాడు 9 నెంబర్ సెల్లో ఉన్నాడు సార్, వీడు 7లో ఉన్నాడు. మీకు అభ్యంతరం లేకపోతే మా సెల్లకు తీసుకెళ్లి మేము చేయాల్సింది చేస్తాం. ఏంటి అలా చూస్తారు? రిహార్సల్ చేస్తా ఉంటున్నాను. కమిషనర్ గారు, మీడియా వస్తున్నారు. ఏదైనా పొరపాటు జరిగిందనుకో. అయ్యో రేయ్, రేపు కమిషనర్ వస్తున్నారు, చెడగొట్టకూడదు. అయ్యా మీరు వెళ్ళండి అయ్యా. వీడు పాడితే రేపు స్వాతంత్ర దినంలా ఉండదయ్యా. పాడకుండా నేను చూసుకుంటాను. ఆపరా. ఆయన ఏదో ప్రమోషన్ కోసం ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే నువ్వు డీ ప్రమోషన్ చేసేట్టున్నావు. ఆపరా. 20, 30, 32, 33, 34, 35, 36, 37, 40, 40, 41, 42, ఎత్తండి. కొంచెం 140, దించండి దించండి. 177, 179, 180, 181, 182, 183. మొత్తం 195. లోపలికి వెళ్ళి రావడానికి కరెక్ట్గా 3 నిమిషాలు అవుతుంది. అంటే ట్రైన్ సౌండ్ వినిపించాక మనం తప్పించుకోవడానికి ఉండే టైం 10 నిమిషాలు. మనం 6 కాంపౌండ్ దాకా వెళ్ళడానికి 3 నిమిషాలు. స్టేషన్ వరకు 3 నిమిషాలు. స్టేషన్ నుంచి ట్రాక్ గుండా ట్రైన్ ఎక్కడానికి 3 నిమిషాలు. వారానికి 1 రోజే ఆ ట్రైన్ వెళ్తుంది. ఈసారి తప్పించుకోకపోతే మళ్ళీ 1 వారం వరకు వెయిట్ చేయాలి. 1 వారం తట్టుకోలేనబ్బా. అవును, నువ్వు 10 నిమిషాలు అన్నావు కదా, 9 నిమిషాలు అయింది. మిగతా 1 నిమిషం. ఏదైనా అడ్డంకులు వచ్చాయంటే దాన్ని మేనేజ్ చేయడానికే ఈ 1 నిమిషం.
ఈరోజు కాంక్రీట్ గేట్ని పడగొడదాం అనుకున్నాం. ఇప్పుడేం చేద్దాం? ఎందుకురా కంగారు పెడతారా? ఆగరా. మురళి నిన్నే నిన్నే నువ్వు ఇంటికి వెళ్ళొచ్చురా, నీకు బెయిల్ ఇచ్చారు. హ్యాపీయే కదా? ఏంటి ఏంటి సార్? ఒక్కసారి తినొస్తాను సార్. సరే వెళ్ళు, త్వరగా రా. మురళి మురళి చాలరా. త్వరగా రా. సరే సరే, అన్నిటిని జాగ్రత్తగా చూసుకోండి. సార్, స్టేజ్ ముందు చైర్లు వేయొద్దు సార్. కుర్రాలు డాన్స్ పాటలు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటారు సార్. కాబట్టి చైర్లు కాస్త వెనకాల వేసుకుందామా సార్? సరే వేసుకో. సరే సార్. చెప్పింది అర్థమైందా? చెప్పు. అది ఆ వ్యాన్ కొంచెం వెనకాల పెట్టాలి సార్. ఇటువైపు కొంచెం ఎత్తు. ఆ వ్యాన్ కొద్దిగా పక్కన పెట్టమను. ఆ వ్యాన్ కొంచెం వెనక్కి పెట్టు, కొంచెం వెనక్కి పెట్టుకో. సరే సరే పో. రా రా రా, అలాగే వెనక్కరా. లెఫ్ట్ కి తిప్పు, లెఫ్ట్ కి. అలాగే వెనకరా, వెనకే. లెఫ్ట్ కి లెఫ్ట్ కి లెఫ్ట్ కి తిప్పు. స్టీరింగ్ లెఫ్ట్ కి తిప్పు. వెనకే, కొంచెం వెనకే. ఇంకా రావచ్చు. రండి సార్. సార్, ఇంకో 2 అడుగులు వెనక రండి సార్. పైన జెండా కట్టాలి. ఎందుకు? వెనక్కి తప్పించుకోవటానికా? సార్, నేను పోయి ఎలా తప్పించుకోగలను సార్? రూల్స్ ప్రకారం అలా ఆపకూడదు సార్. సార్ సార్ ప్లీజ్ సార్. సార్ 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 చూసావా,
వాళ్ళందరూ నెంబర్ 1 క్రిమినల్స్. నీకోసమే వచ్చారు. ఇప్పటికీ మించిపోయిందేం లేదు. మర్యాదగా నిజం చెప్పేయి. సూపరింటెండెంట్తో నేను మాట్లాడతాను. శేషు, వచ్చేవాడు ఎంత పుడింగైనా కానీ వాడి గొంతు కొలిసైనా సరే తప్పించుకుందాం. రానివో. ఏంటి పని చేయడానికి ఎంతమంది ఉన్నారు? అసలు మీరెందుకు దొరణ పంపించారు? ఏమయ్యా, స్టేషన్ వేసేయడానికి 2 జాలు, కానీ జాన్ గురించి డాక్యుమెంట్స్ గురించి తెలియాలి కదా, అందుకే దొరను పంపాము. వీళ్ళిద్దరిని వేరే సెల్లోవి. లోపలికి వెళ్ళరా. వెళ్ళు. అంటే ట్రైన్ సౌండ్ వినిపించాక మనం తప్పించుకోవడానికి ఉండే టైం 10 నిమిషాలు. అరిచావు, చంపేస్తాను. మధు, నా ఆలోచించే టైం లేదు, తొందర దిగండి. వెళ్ళు వెళ్ళు, నువ్వు వెళ్ళు. మేమందరం రామేశ్వరం ఎక్స్ప్రెస్ లో తప్పించుకోపోతున్నాం. నువ్వు వస్తేరా, లేకపోతే మూసుకొని ఎక్కడికైనా దుబ్బే. రండ్రా. వీళ్ళు తప్పించుకొని ఇవ్వండిరా.
నువ్వు వెలిగించబ్బా, నేను వస్తాను. రండ్రా. అబ్బా వరి నాయన. भाई जल्दी आओ. లేవండి సార్, రౌండ్స్కి వెళ్దాం. లేవండి. ఎవరు కనపడలేదేంటి? ఎవరు లేరు, విజిలేయండి. ఏమన్నారు సార్? తప్పించుకొని చూస్తామంటా? ఎక్కడ వాళ్ళు?
అటు చూడండి సార్ నేనేం చేయలేదు సార్. వాళ్ళే సార్ ఆ 6 వైజాగ్ రామేశ్వరం ట్రైన్లోకి తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. అటు చూడండి సార్ తప్పించుకొని వెళ్ళిపోతున్నారు. పట్టుకోండి సార్ సార్. నేను కాదు సార్. సార్ వాళ్ళు పారిపోతున్నారు సార్. పట్టుకోండి సార్ వాళ్ళని. దూకుతాడు సార్. వీరసూర మంగాళి వస్తోందయ్యా. తప్పించుకొని చూస్తున్నారు. 6 చూడుగుడు వైపు వెళ్తున్నారు. పట్టుకోండి. వాళ్ళని చూసామయ్యా, ఫాలో చేస్తున్నా. శాంతించదు ఉప్పెనలా ఓంకారి వస్తోందయ్యా. కోడి బలి ఇస్తున్న కోపం. దొరికావరా? పట్టుకోండి. అమ్మించుకోవాలని చూస్తావా? పట్టుకోండి. పట్టుకోండి. గట్టిగా పట్టుకోండి.
సార్ వద్దు సార్, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ప్లాన్ ఫెయిల్ అయి ట్రైన్ ఎక్కలేకపోతే నదిలోకి దూకి తప్పించుకోవచ్చు. సార్ రైల్వే స్టేషన్ మొత్తం వెతికాం, ఇక్కడెవరు కనిపించలేదు సార్. ఆ ఒక్కడిని మీరు పట్టుకున్నారా? చిట్టి కోయిల్ని తీసుకుని పూర్ణ మార్కెట్ వచ్చారు. మేము హార్బర్ పక్కన కొన్నాళ్ళు అజ్ఞాతంలో ఉన్నాము. బెంగాలీ ఒక ఫ్రెండ్ బర్మాలో ఉండడం వల్ల మధు బెంగాలీ అక్కడికి వెళ్ళిపోయారు. రాజేషు రమేషు బయటికి రావడానికి అన్ని ఏర్పాట్లు మేము చేసేసాం. మేము వెళ్తున్న ఈ బోట్ ఇంకాసేపట్లో శ్రీలంకకి వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడి నుంచి ఆస్ట్రేలియా. మేము అక్కడ ఒక కొత్త జీవితాన్ని సంతోషంగా మొదలు పెట్టబోతున్నాము.